నేలను బద్దలు కొట్టడం ద్వారా తను బ్రతకగలనని ఆ వృక్ష రాక్షసుడు అనుకున్నాడు. కానీ దాని కింద ఉన్న నేలంతా గట్టి తారుతో నిండి ఉందని, పోషకాలను అందించే మట్టి ఏ మాత్రం లేదని అతను కనుక్కున్నాడు. ఇది గ్రహించిన జాన్ కి మరింత ధైర్యం వచ్చింది. జాన్ ఆ రాక్షసుడిపై కప్పలాగా తిట్ల వర్షం కురిపించడమే కాకుండా అతనితో డైరెక్ట్ గా సవాల్ చేస్తాడు. రా, మనమిద్దరం కొట్లాడదామని. అయితే ఆ వృక్ష రాక్షసుడికి అతనితో కొట్లాడడానికి సమయం లేదు. ఎందుకంటే మట్టితో సంబంధం లేకుండా అది పూర్తిగా వాయు కాలుష్యంగా మారిపోతుంది. అది చాలా కష్టపడి మొండిగా ప్రయత్నించి చివరికి భూమిలో ఒక పెద్ద గొయ్యిని తవ్వింది. బలిష్టమైన వృక్ష రాక్షసుడు తను ముందుగా దానిలోకి దూకాడు. కానీ తను చివరకు రక్షించబడ్డానని అనుకున్నప్పుడు ఈ లోకంలో ఇంకా ఒక పార్కింగ్ స్థలం ఉందని అతను కనుక్కున్నాడు. ఈ దృశ్యం అప్పటికే నిరాశలో ఉన్న ఆ వృక్ష రాక్షసుడిని మరింత తీవ్ర నిస్పృహలోకి నెట్టింది. కానీ బ్రతకడానికి అతను తన చివరి శక్తిని కూడబెట్టుకుని నేలను బద్దలు కొట్టడం తప్ప మరో మార్గం లేదు. అయితే విజయం ఖాయమని అతను అనుకుంటున్న తరుణంలో సడన్ గా అప్పుడే అది నల్లటి పొగలాగా మారిపోయి మాయమైపోతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.